హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే మనం కోళ్ళ ఫార్మింగ్ బెటరా లేదంటే కోయిల్ ఫార్మింగ్ బెటరా అనే ఈ రెండింటికి మధ్య తేడాలను అయితే తెలుసుకోబోతున్నాం. సో మొదటగా ఒక కోయిల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఏం చేయాలి? కోయిల్ ఫార్మింగ్ చేయాలంటే మనకి షెడ్ ఉండాలి. అలాగే కోళ్ళ ఫార్మింగ్ చేయాలనుకుంటే మనకి షెడ్తో పాటు స్థలం కూడా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ కేవలం కోళ్ళని షెడ్లోనే పెంచితే వాటి జబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కోయిల్ పెరగడానికి మనకి 30 to 35 డేస్ పట్టింది. అలాగే మనకి కోడి పెరగడానికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. కోయిల్ వచ్చేసి దీనిలో అవి పెరగడానికి 1/2 కిలో దానా తింటుంది. అంటే 25 రూపీస్ ఖర్చు అవుతుంది అవి తినే దానాకి. కానీ ఒక కోడి 4.5 కేజీ వరకు దానా తింటుంది ఒక 4-5 మంత్స్లో. సో దానికి 225 రూపాయలు కాస్ట్ అవుతుంది. అలాగే మనము వీటికి కంజు పిట్టలకైతే మనము వాడాల్సిన ఫీడ్ వచ్చేసి గోద్రేజ్ కంపెనీ ప్రీ స్టార్టర్, అంటే ఏ కంపెనీ అయినా సరే ప్రీ స్టార్టర్ వాడాలి. కానీ కోళ్ళకి మనం ఎటువంటి ఫీడ్ అయినా ఇవ్వచ్చు, ఓన్లీ ప్రీ స్టార్టర్ అవసరం లేదు. ఎందుకంటే అవి కొంచెం స్లోగా గ్రోత్ అవుతాయి కాబట్టి. ఈ కంజు పిట్టలు వాటి యొక్క చిక్స్ ని పెంచేటప్పుడు మనకి బ్రూడింగ్ వేస్తాం కదా, అది వాటికి 10 డేస్ టైం ఉంటుంది. కానీ మనకి నాటుకోళ్ళకి మాత్రం బ్రూడింగ్ చేయడానికి మనకి 15 డేస్ టైం పట్టింది. సో అలాగే వీటికి కంజు పిట్టలకి బ్రూడింగ్ సమయంలో మనం ఓన్లీ వాటర్ శానిటైజర్ కానీ వాటికి ఏదైనా టానిక్ కానీ వాటర్ కలిపేస్తే సరిపోతుంది. కానీ ఈ కోడి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మా ఫామ్లో పెంచే వాటికైతే వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి వైరస్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల వీటికి ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. సో వీటి డిమాండ్ తో పోల్చుకుంటే నాటుకోళ్ళైనా కంజు పిట్టలైనా ప్రెసెంట్ అయితే ఇప్పుడు రెండింటికి డిమాండ్ బాగానే ఉంది. రెండింటిని అయితే ఈజీగానే మార్కెటింగ్ చేసుకోవచ్చు. వీటిని ఫార్మింగ్ చేయాలంటే వీటిని బయట చిక్స్ అయినా కొనాలి, లేదంటే మన దగ్గర ఇంక్యుబేటర్ మిషన్ అయినా ఉండాలి. ఈ కోళ్ళని మాత్రం ఫార్మింగ్ చేయాలంటే మీకు ఇంక్యుబేటర్ ఉన్నా లేకపోయినా వాటి ద్వారా అవి పొదిగైతేనే సరే మనకు పిల్లలు వస్తాయి. కానీ కంజు పిట్టల ఫార్మింగ్ లో మాత్రం ఖచ్చితంగా మనకి ఇంక్యుబేటర్ ఉండాలి, లేదంటే మనం బయట నుంచి చిక్స్ కొనాలి. బయట నుంచి చిక్స్ కొనడం వల్ల మనకి ఇన్కమ్ అయితే తగ్గిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి సో మనమే పిల్లల్ని ఉత్పత్తి చేసుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుంది. మనము ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫార్మింగ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటికి కంజులకైనా కానీ కోళ్ళకైనా కానీ ముఖ్యంగా వీటికి ఫీడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పెంచడానికి 90% ఫీడ్ కాస్ట్ ఉంటుంది. సో మనకి కంజులకి అయితే 25 రూపీస్ ఫీడ్ కాస్ట్ ఖర్చు అవుతుంది, కోళ్ళకైతే 250 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఫీడ్ కాస్ట్ని మనం ముఖ్యంగా తగ్గించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మనమే ఓన్గా ఫీడ్ రెడీ చేసుకోవాలి. అది ఫీడ్ రెడీ చేసుకోవడానికి ఎన్నో వేస్ ఉన్నాయి. మొక్కజొన్న, బియ్యం ఇలాంటివన్నీ కలిపి అయినా మనం ఓన్గా రెడీ చేసుకోవచ్చు. లేదా లేటెస్ట్గా ఇప్పుడైతే కొత్తగా కంజుల ఫామ్ వాళ్ళు కానీ, కోళ్ళ ఫామ్ వాళ్ళు కానీ, చేపలు పెంచే వాళ్ళు, రొయ్యలు, వీటన్నిటికీ BSF ఫార్మింగ్ చేస్తున్నారు, బ్లాక్ షోల్డర్ ఫ్లై ఫార్మింగ్. ఈ ఫార్మింగ్ గురించి తెలుసుకొని మీరు ఈ ఫార్మింగ్ లో ఉండే అదే ఈ కోళ్ళ ఫామే కాదు, కంజుల ఫామే కాదు, గుడ్లు పెట్టే కోళ్ళ ఫామ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ BSF ఫార్మింగ్ చేసుకొని వాటికి వచ్చే లార్వాని వాటికి వేసి వాళ్ళైతే మంచి లాభాలు పొందుతున్నారు. ఎందుకంటే ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఆ లార్వాని ఫీడ్గా వాడటం వల్ల మనకు ఎంతో ఖర్చు తగ్గి మనకైతే మంచి లాభాలతో ముందుకెళ్ళవచ్చు. సో కాబట్టి గైస్, మీరు ఏ ఫార్మింగ్ చేస్తున్నా సరే BSF ఫార్మింగ్ గురించి తెలుసుకొని మీరు ఫీడ్ కాస్ట్ని తగ్గించుకోండి. ఆ BSF ఫార్మింగ్ ద్వారా ఆ లార్వాని మీరు ఓన్గా రెడీ చేసుకోవడం ద్వారా మీకైతే ఫుడ్ రెడీ అవుతుంది. సో మెయిన్గా మనకు ఖర్చేది కూడా ఆ ఫుడ్కే కాబట్టి ఆ ఫుడ్ని మనం ఓన్గా రెడీ చేస్తే మనకైతే ఫీడ్ కాస్ట్ తగ్గిపోయి మనకైతే కొంచెం లాభాలు ఆదాయం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకు ఈ ఫార్మింగ్ గురించి ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.